హాయ్ గైస్, ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి వరంగల్ ట్రిప్కి 1000 రూపీస్లో ఎలా వెళ్ళాలో చూపిస్తాను. హైదరాబాద్ నుంచి వరంగల్కి చాలా ట్రైన్స్ ఉంటాయి, 60 రూపీస్. నేను ముందు రోజే డ్రెస్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 5 కల్లా ట్రైన్ ఎక్కేసాను. అండ్ ట్రైన్ ఎక్కి కాజీపేట్ జంక్షన్లో దిగాను. జంక్షన్ నుంచి కొంచెం ముందుకి రాగానే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి హనుమకొండ చౌరస్తా దగ్గరికి 25 రూపీస్. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి నడుచుకొని వెళ్ళొచ్చు, 300 మీటర్స్ డిస్టెన్స్. వచ్చాక నేను కాళ్ళు కడుక్కొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయా. ఈ టెంపుల్ని వచ్చేసి 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడి చేత నిర్మించబడింది. ఈ టెంపుల్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకా ఈ టెంపుల్ని త్రికూట ఆలయం అని కూడా అంటారు. అంటే ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్యభగవానుడు ముగ్గురు ఉంటారంట. కాకపోతే కొన్ని కారణాల చేత విష్ణువుది అండ్ సూర్యునిది విగ్రహాలు ధ్వంసమైన ఓన్లీ శివుని దగ్గరే పూజలు జరుగుతాయి. ఇక్కడ నందికి బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్లో 500 పిల్లర్స్, ఫ్రంట్ సైడ్ ఉన్న టెంపుల్లో 500 పిల్లర్స్ కలుపుకొని 1000 పిల్లర్స్ ఉంటాయంట. మనం ఇక్కడ లోపలికి వెళ్తే శివునిదిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ లోపల ఫొటోస్, వీడియోస్ అలో లేదు. నేను అందుకే అక్కడ అది తీయలేదు. ఈ నంది దగ్గర ఒక అంకుల్ చిన్న ఫోన్తో, అంటే జియో ఫోన్తో వీడియో తీస్తున్నారు. చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చి స్కూల్ టీచర్స్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అవన్నీ. నేను ఈ టెంపుల్ని వర్షం సినిమాలో చూడటం అండ్ ఇంకా పుస్తకాల్లో చదవటమే తప్ప రియల్గా నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. అందుకే నేను బాగా ఎగ్జైట్ అయిపోయి ఫొటోస్ అవన్నీ తీసుకున్నా. అండ్ ఈ నంది దగ్గర కానీ అంతా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా సూపర్ అనిపించింది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర ఈ గోడల్లోనే మనం ఫోన్లు పెట్టేసి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. బట్ నేను ట్రైపాడ్ ఫిక్స్ చేసి కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాను. అండ్ మనం దేవుని దర్శనం చేసుకున్నప్పుడు బొట్టు కూడా పెడుతున్నారు. అది కూడా బాగా అనిపించింది. అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది మొత్తము. అంటే చాలామంది విజిట్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు కూడా. అండ్ ఇక్కడికైతే కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ అవి చూసి నేను అర్థం చేసుకున్నా. నేను కూడా అంటే మాది ఆంధ్రానే, బట్ వేరే స్టేట్ నుంచి వెళ్ళాను. టెంపుల్ నుంచి బయటకి వస్తే ఈ చెట్టు దగ్గర పామువి అవన్నీ పెట్టున్నారు. సారీ, పాము అనకూడదు, నాకు ఇంకొక నేమ్ గుర్తు రావట్లేదు. అండ్ బయట నుంచి వ్యూ ఇట్లా ఉంది మొత్తము. కొన్ని ధ్వంసమైనవి అని చెప్పా కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి ఉంచారు మొత్తం విగ్రహాలు అవన్నీ. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కోనేరు లాంటిది కూడా ఉంది, అది కూడా చూసి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి 20 రూపీస్లో నేను ఆటోలో వెళ్ళిపోయా. ఇక్కడ రోడ్లో దించగానే మనకి ఇట్లా ఆర్చ్ కనిపిస్తుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక సాయిబాబా టెంపుల్ కూడా వచ్చింది. నేను అదే అమ్మవారి టెంపుల్ అనుకొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అది చేసుకున్నాను. అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇది కాదు అమ్మవారిది అనేసి చెప్పారు. ఇక్కడ కూడా సాయిబాబా అంటే వైట్ కలర్లో చాలా బాగా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మినిమం ఒక 600 to 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అని నాకు అనిపించింది. నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి అంటే చాలా పెద్దగా అనిపించింది టెంపుల్. అదంతా చాలా పవర్ఫుల్, చాలా క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడ గోమాత గణపతిని దర్శించుకొని తర్వాత గణపతిని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి రాగానే అక్కడ ఇక్కడ గోపురం దగ్గర దీపాలు అవి వెలిగిస్తున్నారు. ఆపోజిట్ లో దీపాలు వెలిగించి లోపలికి వెళ్ళాక చాలా క్రౌడ్ ఉంది అనేసి 100 రూపీస్ టికెట్, స్పెషల్ దర్శనం 100 రూపాయల టికెట్ వెళ్ళాను. ఫొటోస్ లోపల అమ్మవారు అయితే 9 అడుగులతో చాలా బాగున్నారు. బయట శివునిది అండ్ కైలాసగిరిలో వైట్ కలర్ లో స్టాచ్యూస్, వైట్ కలర్ లో స్టాచ్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల నేచర్ అదంతా కూడా చాలా బాగా దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ కాకపోతే చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. ఏ కోరిక కోరుకున్నా రామప్ప టెంపుల్ వెళ్ళాలి అనేసి. ఇక్కడ ప్రసాదం అవన్నీ రైస్ కూడా 20 రూపీస్, 30 రూపీస్. నేను వెళ్ళే దీని తర్వాత నేను ఏం లేవు. సో నేను రామప్ప టెంపుల్ కి వెళ్తున్నా. రామప్ప టెంపుల్ కి వెళ్ళడం ఆకారంలో బాగా పెట్టారు. అండ్ మనం రామప్ప ఆలయానికి వెళ్ళడానికి ఫస్ట్ హనుమకొండ వచ్చి హనుమకొండ నుంచి మూలుగు బస్ ఎక్కాలి. తర్వాత మూలుగు నుంచి ఈ
మనం రామప్పకి టికెట్ తీసుకోవచ్చు. మూలుగుకి 60 రూపీస్, రామప్పకి 20 రూపీస్, మొత్తం 80 రూపీస్లో అక్కడ బయట దించుతారు. ఇక్కడ నుంచి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఒక 400 మీటర్స్. 6 వరకే టెంపుల్ని ఓపెన్ చేస్తారు. బయట అంతా పొలాలు అండ్ లోపల టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ని వచ్చేసి శాండ్ బ్రిక్ అనే టెక్నాలజీ యూజ్ చేసి కట్టారంట. సో ఈ టెంపుల్ మునిగిపోదు నీళ్ళల్లో, అంటే భూకంపాలు వాటిని తట్టుకునే విధంగా కట్టారు. ఇక్కడ చూస్తే నంది అవి కొన్ని ధ్వంసమైనాయి, అంటే కాలక్రమేణా అట్లా. ఈ నంది మీద కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్డ్గా చెక్కారో పురాతన కాలంలో కూడా. అంతా చాలా బాగుంది. చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చి విజిట్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ కట్టిన ఇటుకలు ఉంటాయి కదా, ఈ రెడ్ కలర్ ఇటుకలు వచ్చేసి నార్మల్ ఇటుకలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ బరువుగా ఉంటాయంట. బట్ కాకపోతే ఇవి నీళ్ళలో తేలే ఇటుకలు. ఇక్కడ వినాయకుళ్ళు అంటే ఏనుగులు అవన్నీ మంచిగా ఉన్నాయి. అండ్ టెంపుల్ లోపలికి వెళ్తే మనకి శివుడే రామలింగేశ్వర స్వామి ఇలాగా మనకి దర్శనం ఇస్తారు. అండ్ టెంపుల్కి చూడండి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత బాగా చెక్కారో, చాలా చిన్న చిన్నవి కూడా, అంటే చాలా బాగా చెక్కారు అని నాకు అనిపించింది. అండ్ టెంపుల్ దగ్గరలో కొన్ని చెట్లు అవన్నీ మెయింటైన్ చేస్తే బాగుండు అని అనిపించింది. అంటే శాండ్ ఉంది బట్ కొన్ని చెట్లు అవి కూడా బాగుండాలనిపించింది. ఇక్కడ లోపల కూడా మనకి శివుడిని చూడొచ్చు. అంటే ఇక్కడ చూడండి అసలు మొత్తం భరతనాట్యంవి అవన్నీ ఎంత డీటెయిల్డ్గా అట్లా ఉన్నాయి కదా మొత్తము. ఇక్కడ శివుడిది మీకు చూపిస్తాను. నాకంటే అందరూ ఎత్తుగా ఉండేసరికి నాకు అంత తీయటానికి రాలేదు వీడియో. బట్ శివునిది అవి ఉంటుంది కదా లింగము, దాని మీద ఉంచారు. అంటే అదే అట్లనే కనిపించారు శివుడు. శివునికి ఆపోజిట్లోనే మనకు ఒక నంది కూడా ఉంటుంది. బట్ మధ్యలో ఎక్కువ మంది ఉండి నాకు అది ఒకే ఫ్రేమ్లో చూపించడానికి రాలేదు. అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తము చాలా నీట్గా చెక్కి శిల్పాలు అదంతా పిల్లలకి ఒక్కసారైనా చూపించాలి ఇలాంటి టెంపుల్స్ ఈ కాలం వాళ్ళకి. నేను అంటే ఫస్ట్ టైం విజిట్ చేసినా కానీ చాలా బాగుంది. అండ్ నాకు ఒక్కటే వీడియో తీసుకోవడానికి వస్తుంది, ఇట్లాగా ఆ రౌండ్గా తిరగటమే, నాకు ఇంకేమి రావు. ఇక్కడ ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలకి. కొంచెం దూరం రాగానే మనకు ఒక శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో నంది విగ్రహం ఉంటుంది. అక్కడ నేను తీద్దామంటే చాలామంది జనాలు ఉండేసరికి నేను ఓన్లీ దర్శించుకొని వీడియో తీయలేదు. అండ్ టెంపుల్కి కొంచెం బ్యాక్ సైడ్ వస్తే అక్కడంతా షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు వెహికల్స్తో వచ్చేవాళ్ళు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. 2 టెంపుల్స్ ఉంటాయి. ఒక దగ్గర కూడా అంటే రెండింటి దగ్గర శివుడిదే ఉంటాయి శివలింగాలు, అండ్ ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అనుకున్నా కూడా సేమ్ మూలుగు వెళ్ళి మూలుగు నుంచి హన్మకొండ వెళ్ళి హన్మకొండ నుంచి వరంగల్ వెళ్ళాలి. అండ్ టికెట్స్ అవన్నీ ప్రైజెస్ నేను చెప్పాను. ఫుడ్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఒక 100 రూపీస్ వేసుకున్నా, లంచ్కి ఒక 150 వేసుకున్నా మనకి 250లో లంచ్ అదంతా అయిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసాము ఎక్కువగా. టికెట్స్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ నేను ఇంకా వరంగల్కి వచ్చిన తర్వాత బస్ స్టాప్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ది కూడా ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా బాగుంది అనేసి వీడియో తీశాను. నేను మార్నింగ్ నుంచి ఓన్లీ బజ్జీలే తిన్నా, నేను ఇంకేం తినలేదు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. అంటే ప్రైజెస్ మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి కాజీపేట్కి 70 రూపీస్, కాజీపేట్ నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి 25 రూపీస్, 1000 పిల్లర్ టెంపుల్ నుంచి భద్రకాళి అమ్మవారికి 20 రూపీస్ ఆటోకి. అండ్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ నుంచి నాకు తెలియక వరంగల్ వెళ్ళిపోయా, ఆటోలో 30 రూపీస్. అండ్ వరంగల్ నుంచి హన్మకొండకి 20 రూపీస్, హన్మకొండ నుంచి మూలుగుకి 60 రూపీస్, మూలుగు నుంచి పాలంపేటకి 20 రూపీస్, పాలంపేట నుంచి మూలుగుకి 20, మూలుగు నుంచి హన్మకొండకి 70, హన్మకొండ నుంచి వరంగల్కి 30, వరంగల్ నుంచి హైదరాబాద్కి 70. ఫుడ్కి ఒక 250, 760 రూపీస్లో మనకి ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మిస్లీనియస్ ఒక 300 వేసుకున్నా కానీ మనకు వచ్చేసి 1000 రూపీస్లో ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.